సెల్ హెల్త్ క్లినిక్స్ లో మా విధానంలో విటమిన్ సి, విటమిన్ డి3, విటమిన్ K2 ఈ కాంబినేషన్ ని వాడమని మొదలుపెట్టాం. విటమిన్ సి ఎప్పటి నుంచో మా ఎసెన్షియల్ ఎలిమెంట్ లో ఒకటి. విటమిన్ డి3, K2 కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్ లో ఒకటి. కొత్తగా మేము ఇప్పుడు ఆవిష్కరించింది, కొత్తగా మేము నేను చెప్పండి వాళ్ళు కొత్తగా చేస్తుంది అని చెప్పట్లా. ఏ విధంగా ఈ మూడు ఇంటర్ కనెక్టెడ్ మనం అర్థం చేసుకోమని చెప్తున్నా. విటమిన్ సి అత్యధిక మోతాదులో ఉండాలి. 2 mg 2 గ్రాములు రోజుకి విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోండి. దాంతో పాటు నిమ్మకాయలు వాడండి. డైట్ లో కూడా అప్పుడప్పుడు ఒక జామకాయ తినండి. దాని నిండా విటమిన్ సి ఉంటుంది. వేరే పళ్ళు ఏమీ వద్దన్నా కానీ జామకాయ వరకు తినండి, ఇబ్బంది లేదు. డి3 అధిక మోతాదులో నేచురల్ హెర్బల్ ఎటువంటి సింథటిక్స్ కెమికల్స్ లేని డి3ని వాడండి. K2 కంపల్సరీగా ఈ మూడు కాంబినేషన్ పెట్టండి. డి3 K2 కాంబినేషన్ లో మీరు క్యాప్సూల్ సప్లిమెంట్ ఇచ్చిన లైపోజోమల్ బయో అవైలబిలిటీ కూడా చూసుకోవాలి కదా. లైపోజోమల్ విటమిన్ సి కూడా 1-2 గ్రాములు రోజుకి వెళ్లేలా చూసుకుంటే బాడీలో ఆల్కలినిటీ, సిట్రిక్ స్టేట్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కాల్షియం అబ్జార్ప్షన్ కి ఉపయోగపడుతుంది. డి3 అబ్జార్బ్ చేసుకునేలాగా సహాయపడుతుంది. K2 అబ్జార్బ్ చేసిన దాన్ని ఆర్టరీస్ నుంచి, బ్లడ్ నుంచి తీసుకుని వెళ్లి బోన్స్ కి, నరాలకి, పంటికి, బ్రెయిన్ కి అవసరమైన చోటకల్లా అందించే ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ కాంబినేషన్ లోనే పని అవుతుందండి.